తృణీకరింపబడిన వారైనా, ఇతరుల చేత అవమానం చెందిన, ఇతరులు మిమ్మల్ని వెలివేసిన వారి దృష్టిలో మీరు యోగ్యులుగా లేకపోయినా మీరు బాధపడద్దు. దేవుని దృష్టిలో మీరు యోగ్యులు, దేవుని దృష్టిలో మీరు గొప్పవారు, దేవుని దృష్టిలో మీరు విలువైన వారు, దేవుని దృష్టిలో మీరు కావలసిన వారు, గొప్పవారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మనుషులు బట్టి మనము బ్రతకకూడదు, దేవుని బట్టి మనం బ్రతకాలి. యెఫ్తా చాలా కృంగిపోయాడు, చాలా వేదన చెందాడు. ఊరు బయటకు ఈడ్చుకొని వెలివేస్తున్నప్పుడు యెఫ్తా బాధపడ్డాడు. కానీ టోపు అనే దేశంలో దేవుడు హెచ్చించాడు. అల్లరి చిల్లరగా ఉన్న ప్రజల మధ్యన ఆయన నిలబెట్టి అక్కడ వాడుకున్నాడు. అక్కడ వాడుకొని ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరికీ కూడా ఆయన యొక్క విలువ అంటే ఏంటో తెలియజేశాడు. అప్పుడు